చూస్తున్నాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ఈ రోజుతో ముగుస్తోంది. ఈ ఒక్కరోజే సమయం ఉండడంతో 3 ఉమ్మడి జిల్లాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు సుడిగాలి పర్యటనలతో విస్తృత ప్రచారంలో తలములకలై ఉన్నారు. సన్నాహక భేటీలతో పట్టభద్రులను ఆకట్టుకున్న పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. నిరుద్యోగ, ఉద్యోగ, పట్టభద్రుల సమస్యలపై పోరాడే వ్యక్తులను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలంటూ అభ్యర్థిస్తున్నారు. మూడు పార్టీలు కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంటే, రాష్ట్రంలో అధికారులకు వచ్చామని, నిరుద్యోగులు కాంగ్రెస్ పక్షాన ఉన్నారని చెప్పడానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచి తీరాల్సిందేనని ఆ పార్టీ పట్టుదలతో ముందుకెళ్తోంది. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉందని చూపించుకునేందుకు ఆ పార్టీ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్నకు మంత్రులు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉండగా ఆయన కూడా వినూత్నంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఆయన కోసం మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు విస్తృత ప్రచారం చేస్తున్నారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ఈ రోజుతో ముగుస్తోంది. ఈ ఒక్కరోజే సమయం ఉండడంతో 3 ఉమ్మడి జిల్లాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు సుడిగాలి పర్యటనలతో విస్తృత ప్రచారంలో తలములకలై ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పార్టీల వ్యూహాలేంటి? సాయంత్రం 4 గంటలతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ 3 సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలకు ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. పోలింగ్కు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. మొత్తం 400 పోలీస్ స్టేషన్ పోలింగ్ బూతులను కూడా ఏర్పాటు చేసింది ఈసీ. ప్రధానంగా ఇందుకుగాను మొత్తం 52 మంది అభ్యర్థులు కూడా ఆ పోటీలో బరిలో నిలిచారు. దాదాపు 4,61,802 మంది అంటే ఓటర్లు ఉండడం జరిగింది. సో ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటల ముగిస్తుందో ఇక సైలెంట్ సంబంధించిన టైం ఉంటుంది. 48 గంటల పాటు కూడా ఈ సైలెంట్ పీరియడ్ 5 గంటలతో ముగుస్తున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా చాలా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రధానంగా సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రచారం ముగుస్తుండటంతో పూర్తి స్థాయిలో అయితే ఎన్నికల్లో ఎవరి వ్యూహాలు వారు అందిస్తున్నారు. పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలనిపోయినగా పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ పెట్టింది అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు. అదేవిధంగా పాలక పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తీన్మార్ మల్లాని అలియాస్ చింతపండు నవీన్ కూడా బరిలో నిలవడం జరిగింది. ఆయన నిరుద్యోగులకు సంబంధించిన తన వెంట ఉన్నారు. ప్రభుత్వం సంబంధించిన పథకాలు, అదేవిధంగా ఇంధన రాజ్యం యొక్క సంక్షేమ పథకాలు తాము గెలిపిస్తున్నారని ఆయన పూర్తి స్థాయిలో భరోసా ఉన్నారు, ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గుజ్జుల ప్రేమానంద రెడ్డి బీజేపీ సంబంధించినటువంటి అభ్యర్థి ఉన్నారు. ఆయన కూడా బీజేపీ సంబంధించినటువంటి గతంలో కూడా పోటీ చేసిన సందర్భం ఉంది. ఆయన కూడా తమ లెక్కలు తాను చేసుకుంటున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి రాకేష్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆయన కూడా రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు, అదేవిధంగా ఆయన విద్యార్థి సంఘానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా తమకు ఓటు వేస్తారని ఆయన కూడా తన అంచనాలు తనకున్నారు. సో ఏదైనప్పటికీ మనకు మొత్తం 4,61,000 వరకు కూడా ఓటర్స్ ఉన్నారు. దీనికోసం గాను ఈసీ ఇప్పటికే 400 పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసింది. ఇందుకోసం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉన్నప్పటికీ 3 సంబంధించిన ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ 3 పార్టీల మధ్యనే తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది. కొంతమంది ప్రొఫెసర్స్ కూడా ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొంటున్న నేపథ్యంలో, పోటీ చేస్తున్న నేపథ్యంలో వారి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్యేసీ ఎన్నికలు కావడంతో పూర్తి స్థాయిలో అయితే ఎవరి వాళ్ళను వాళ్ళు చేస్తున్నారు. సో ఇప్పటికే అంటే పల్లె రాజేశ్వరరెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా తమ ఖాతాలో వేసుకోవాలి, తమ సిట్టింగ్ స్థానం తమకి వేసుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్రంగా ప్రచారం చేసింది. అందుకోసం గాను మాజీ మంత్రులైన కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ పూర్తి స్థాయిలో కూడా ఈ 3 జిల్లాల్లో పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి ప్రచారాన్ని ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కోసం మంత్రులందరూ కూడా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 సంబంధించిన మంత్రులందరూ కూడా 3 జిల్లాల మంత్రులందరూ కూడా ఆయా సంబంధించినటువంటి సెగ్మెంట్స్లో పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. ప్రచారంలో ఉధృతం చేసిన సంగతి తెలిసిందే. సో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన రాకేష్ రెడ్డి కూడా తమకున్న అంచనాల ప్రకారంగా ఈసారి డెఫినెట్గా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఏర్పడింది. సో ఈ 3 నెలల్లో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తీస్తామని కూడా రాకేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఏదైనప్పటికీ వారి యొక్క ప్రచారం మాత్రం ఈరోజు సాయంత్రం ముగుస్తుంది. సో సోమవారం అంటే
27వ తారీఖు రోజు ఉదయం 6 గంటల నుంచి వెళ్ళి పోలింగ్ ప్రారంభం కాబోతుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ఇది ప్రియారిటీ ఓటు సంబంధించి ఉంటుంది. ఒక సీరియల్ నంబర్స్ వేయాల్సిన అవసరం ఉంటుంది నేపథ్యంలో ప్రియారిటీ ఓటు ప్రకారంగా పోలింగ్ వేస్తారు. సో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. సో ఎవరు గెలుస్తానపైన కూడా తీవ్ర కసరత్తు అయితే చేస్తూ ఉన్నారు. సో ఏదైనప్పటికీ ఈరోజు సాయంత్రం అయితే ఎన్నికల సంబంధించినటువంటి ప్రచారం ముగుస్తుంది. 52 మంది అభ్యర్థులు మాత్రం బరిలో నిలిచడం జరిగింది. అయితే ఇప్పటికే పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నిటితో పాటుగా సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించిన దాంట్లో కూడా ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల యొక్క పర్యవేక్షణ అంటే పోలింగ్ యొక్క పర్యవేక్షణ చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా అక్కడ వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విధానాన్ని కూడా ఇప్పటికే వికాస్ రాజు దగ్గర నుండి కూడా నడిపిస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ఎంఎన్ఆర్ మొత్తంగా చూసినట్టయితే గ్రాడ్యుయేట్స్ ఉప ఎన్నిక కావడంతో ఇది అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అదేవిధంగా పాలక పార్టీ అయినట్టు కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరి లెక్కలు వారికి ఉంటున్నాయి. ఇప్పటికే పార్లమెంటు ఎన్నికలు మొన్ననే ముగుస్తున్న నేపథ్యంలో ఇదే సంబంధించినటువంటి ఎన్నికల సంబంధించిన కోడ్లోనే ఇది రావడంతో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత మాకు లాభం వస్తుందని కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ సంబంధించినటువంటి నేతలు మాత్రం చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఏదైనప్పటికీ పూర్తి స్థాయిలో అయితే సోమవారం జరగబోయేటువంటి పోలింగ్కు సర్వం సిద్ధం చేసింది ఎన్నికల కమిషన్. రైట్, థ్యాంక్ యూ సాదిక్.